కులగణన పైన 4 రోజుల్లోగా గైడ్ లైన్స్ విడుదల చేస్తాం. 100% కులగణన చేసిన తర్వాతనే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుకెళ్తామని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే మొత్తం మీద ఇక్కడ కులగణన చేసిన తర్వాతనే వెళ్ళడం ద్వారా ఇక్కడ బీసీలకు ఇప్పటికే అన్యాయం జరిగింది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 34% అంటే స్థానిక సంస్థల్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24%కి కుదించింది. అంటే కుదించేసి మొత్తం కూడా బీసీలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి కనిపించింది కేసీఆర్ ఆధ్వర్యంలో. ఇక మరోవైపు ఇక్కడ హైడ్రాకు సంబంధించి ఇట్లా వివాదం కొనసాగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అట్లా చేస్తారా అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కేటీ రామారావు కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు దాని మీద. అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అంటున్నారు. కానీ అయితే మీ నాయన ఎట్లా ఏం చెప్పిండు ఏం కథ అనే విషయం నువ్వు మర్చిపోయినట్టు అని చెప్పేసి చాలా మంది పబ్లిక్ అందరూ అంటున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక మరోవైపు మూసీ ప్రక్షాళనకు సంబంధించి 100% ముందుకు వెళ్తాం. తర్వాత ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే 2166 అంటే ఇళ్లను గుర్తించినాం. 100% వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తాం, అందులోకి పంపిస్తాం. ఆ తర్వాతనే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను కూల్చేస్తామనేటువంటి మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. దీనితో పాటు ఇక్కడ బఫర్ జోన్కి సంబంధించి తర్వాత ఎఫ్టీఎల్కి సంబంధించి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి వాళ్ళకు 100% కూల్చేయడం, తర్వాత ఇందిరమ్మ ఇల్లు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం, తర్వాత ఇక్కడ బఫర్ జోన్లో ఉన్న వాటికి కూడా పరిహారం కూడా కొంతవరకు ఇస్తామని అనే మాట కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటాయి. ఇక కులగణనకు సంబంధించి ఇట్లా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్తా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో అంటే బీసీల కోసమే నేను రాజీనామా చేసిన, ఒక పార్టీకి చెందిన వాడినిగా ఉండాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అందుకనే బీసీల కోసమే బీసీల రాజ్యాధికారం కోసమే నేను పనిచేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అన్ని పార్టీలు కూడా నన్ను కలుస్తూ ఉన్నాయి, అన్ని పార్టీలతో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే అది బీసీలకు ప్రత్యేకమైనటువంటి పార్టీ ఉంటే బాగుంటుందని అడిగితే ఒకవేళ అందరి నుంచి అయితే ఒత్తిడి వస్తుంది, దానిపైన చూద్దామనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద బీసీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇటు దేశవ్యాప్తంగా ఒక చైతన్యం మాత్రం వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే దీనికి అంతటికీ కారణం అంటే కొన్ని కారణాలు ఉన్నప్పటికీ అయితే గతంలో అంటే దీనికి సంబంధించి కొంచెం పట్టించుకున్నప్పటికీ అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పదే చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కులగణన చేసి తీరాల్సిందే. కులగణన చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఏ కులం వాళ్ళు ఎంతో ఎక్స్రే తీసేయాలని చెప్పేసి ఆయన చెప్పడం, ఆ తర్వాత మొత్తం దానికి అనుగుణంగా అడుగులు పడతా ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ కొంతవరకు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మరి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి అట్లా ఉంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాకు సంబంధించి రకరకాలుగా కేటీ రామారావు కానీ తర్వాత బీఆర్ఎస్ నేతలు కానీ రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాకపోతే అంటే వాళ్ళ నాయన ఏం మాట్లాడిందో ఒక్కసారి మనం చూద్దాం. ఆ తర్వాత మన జైన్ అవుతున్నాడు. ఒక్కసారి కేసీఆర్ గతంలో ఏం మాట్లాడాడో చూద్దాం. 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాద్లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో అనుమతించబడాయి. నంబర్ 1 కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి, దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఒకటి లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసిన సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ధర్మోపన్యాసం ఒక ఇటుక కూడా తీయలేడు, అయ్యప్ప సొసైటీ కాడికి పోయి అప్పట్లో ఇట్లా బొక్కెన్ లేవట్టిండు, ఇచ్చిపెట్టి సెటిల్ అయింది, ఆడ సెటిల్ అయిపోయింది. సరే ఏదన్నా కానీ గతంలో సారు డైలాగులకు పనికి ఏమన్నా సంబంధం ఉందా? మీడియాలో రిపోర్ట్ చేసిన సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. ఆ మీడియా మిత్రులే ఇప్పుడు ఉన్నారు కదా, మరి ఆ మీడియా మిత్రులు కాకుండా నమస్తే తెలంగాణ ఏడున్నది
ఇలా పెట్టలే కూల్చివేతలు కాల్చివేతలు మూసీలో భారీ స్కామ్ అని చెప్పి నిన్న మొన్న ఇదే పనిలే ఉండే కేటీ రామారావు ఇదే పనులు ఉండే. ఇప్పుడు కేసీఆర్ చెప్పిన లెక్క ప్రకారం ఇప్పుడు కేసీఆర్ ఆశయ సాధన కోసం ముందుకు పోతున్నట్టే కదా ఇప్పుడు వ్యవహారం అయితే. ఆయన ఆశయ సాధన కోసమే పోతున్నట్టు కదా. మరి ఇప్పుడు కేటీ రామారావు లొల్లి ఏంది, ఆయన బాధ ఏంది? మరి ఇప్పుడు వాళ్ళ నాయనకు ఫోన్ చేయాలి, వాళ్ళ నాయనకు ఫోన్ చేసి అలా గట్లాంటివి నాయన గట్టెట్లా చేస్తే మరి నన్నేమో కొట్లాడమంటివి, అప్పుడేమో ఇట్లా చెప్పి పాడైతివి, నాకేం చూడకపోతే. ఈ హితోపదేశాలు మందికి చేసుడేనా, ఏమైనా ఆచరణ ఉందా? ముఖ్యంగా ఎవరు కేసీఆర్ గారు హితోపదేశాలు ప్రవచనాలు ఈ మీడియా ముంగట జర్ర మూడు మంచుకున్నప్పుడు ఇటువంటి ముచ్చట చెప్తాడు. ఇక మూడు ఖరాబ్ ఆయన కళ్యాణ్ చెప్తా ఉంటే ఊకో సన్నాసి బడివే అది ఇది అని అంటా ఉంటాడు. ఇక సరే ఏదేమన్నప్పటికి కూడా గతంలో చెప్తే ఏమని ఊడగొడితే రెస్ట్ తీసుకుంటాను, 10 నెలల నుంచి రెస్టులనే వచ్చుడే లేదు. ఏ మాట మీద ఉంటాడు కాక కానీ ఈ మాట మీద ఈ మాట మీద ఉన్నాడు. ఊడగొడితే రెస్ట్ తీసుకుంటా అనేటువంటి మాట మీద కేసీఆర్ ఉన్నాడు. రెస్ట్ తీసుకుంటాం ఆరాంసే అని చెప్పాను అన్నాడు. తీసుకోగలుగుతాడు ఆయన, ఆయనతో అవుతుంది. కేసీఆర్ గారు అంటే ఇక ఆయన పార్టీ ఆయాలు ఒక కథ, మళ్ళీ ఇవాళ ఇంకో దుకాణం, రకరకాల దుకాణాలతో ముందుకు పోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. మరి కేటీ రామారావు కన్నా నువ్వు చెప్పవైతివి, అరే మనం అలా అట్లా అన్నం బిడ్డ ఇట్లా అనొద్దు, మళ్ళీ అలా తప్పవుతుంది అని అననుంటివి. సాహితీ వెలుగు మల్లన్న గారికి స్వాగతం. ప్రతిసారి కేసీఆర్ మీద ఏడవకండి, ఏడుస్తందుకు కూడా ఏం లేదు, క్లియర్ గా అర్థం అయిపోయింది. లేని లోటు కేసీఆర్ లేని లోటు జనాలకు చాలా క్లియర్ గా అర్థం అయిపోయిందట. కరెక్టే ఇదైతే చెప్పిన మాటలా చూపిస్తాం అంతే. ఆయనకు చూపిస్తేనే ఆయన తట్టుకోకపోతే మరి ఎవడేం చేస్తారు? సరే ఇక ఇది ఇట్లా ఉంటే మనం కాన్స్టిట్యున్సీ వైజ్ గా బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తీసుకుంటా ఉన్నాం. మొన్న సూర్యాపేట లెక్కలు తీసుకున్నాం. ఇక నిన్నంటే ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ ది ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన, వీలైతే ఇవాళ కలిసి ప్రయత్నం చేస్తా. నిన్న ఆయన సమయం దొరకలేదు, ఇవాళ కలిసి ప్రయత్నం చేస్తా. ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో జరుగుతున్నటువంటి మోసం ఏదైతే ఉందో దాన్ని ఆయన దృష్టికి మళ్ళొకసారి తీసుకపోతా. ఆల్రెడీ తీసుకుపోయినా మళ్ళొకసారి తీసుకొని పోతా. అయితే హుజూర్ నగర్ నియోజకవర్గం కులగణన పైన సంతకం అయిందా? నాకు తెలిసి ఇవాళ అయితే ఉండొచ్చు, ఇవాళ రేపు అవుతుంది, 100%. నేను చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు ఆయన ఆలోచన, ఆయన దయ వల్ల ఇక్కడ ఖచ్చితంగా కులగణన అవుతుంది. ఆయన విజన్ అది. రైట్ గా ఒక్కసారి హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి క్లోజ్ చేయి. చలో, హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఎట్లా ఉంది వ్యవహారం ఏందనేది ఒక్కసారి మనం సర్ఫ్ నల్గొండ, ముద్రాజ్, సూర్యాపేట, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో రాజకీయం ఏం జరిగింది ఇన్నేళ్ల పాటు ఒక్కసారి మనం చూస్తే హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ హుజూర్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి ఎన్ని ఓట్లు ఉన్నాయి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో అంటే 2,30,359 ఓటర్లు ఉన్నారు. 2,30,359 మంది ఓటర్లు ఉంటే అక్కడ ట్రాన్స్జెండర్స్ 4 ఉన్నారు, ఫీమేల్ ఓటర్లే ఎక్కువ ఉన్నారు. సో అసెంబ్లీ ఎలక్షన్స్ ఎన్నిసార్లు అయినాయి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో అంటే 5 సార్లు జరిగాయి. 5 సార్లు అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే 5టికి 5 సార్లు ఓసీలే గెలిచారు. అంతేగా 5టికి 5 సార్లు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలిచారు ఏది హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో. సో మరి ఇక్కడ ఈ హుజూర్ నగర్ లో ఎవరి ఓట్లు ఉన్నాయి? మెజారిటీ ఓటర్లు ఎవరు? 54% మంది బీసీలు ఉన్నారు ఇక్కడ. అంటే యాజ్ పర్ ద డెమోగ్రఫీ ఆఫ్ హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 54%. అంటే హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో 2,30,000 ఓట్లు ఉంటే అందులో 1,24,000 మంది ఓటర్లు కేవలం బీసీలే. 1,24,000 మంది ఓటర్లు కేవలం బీసీలే. ఇక ఇదే కాన్స్టిట్యున్సీలో ఓసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు? అయితే 5 సార్లు రెడ్డిలు ఎమ్మెల్యేలు అయ్యారు కదా, వీళ్ళ జనాభా ఎంత ఉంది? రెడ్డిల జనాభా అంటే 8.6%, అంటే 19,810 మంది ఉన్నారు.
రెడ్డిలే కాదు అందరూ అందరు కలిపి అందరు ఓసీలు కలిపి 19,810 మంది ఉన్నారు. ఇందులో రెడ్డిలు 3-4% ఉంటారు. మళ్ళా ఏది 8.6 లో 3-4% ఉంటారు. ఇక్కడ కేవలం 19,000 మంది ఉన్నటువంటి వాళ్ళు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 1,24,000 ఉన్నటువంటి బీసీలు 0 ఇప్పటి వరకు ఎమ్మెల్యే కాలే. ఇక్కడ హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ 7 మండలాలు ఉంటాయి. 7 మండలాలకు సంబంధించి ఇక జెడ్పీటీసీల విషయం చూద్దాం. హుజూర్ నగర్ మండలం అన్రిజర్వ్డ్ అయింది. ఇక్కడ జెడ్పీటీసీ రెడ్డి. నేరేడ్ చల్రా ఎస్సీ అయింది, ఎస్సీకే. గర్డేపల్లి అన్రిజర్వ్డ్ అయింది, రెడ్డికే ఆడ. ఆ తర్వాత మట్టంపల్లి ఎస్టీకి అయింది, ఎస్టీ ఉన్నాడు. మేలచెరువు అన్రిజర్వ్డ్ రెడ్డి. చింతలపాలెం అన్రిజర్వ్డ్ రెడ్డి. పాలకీడు ఎస్టీకి అయింది. ఇక్కడ అసలు బీసీ ప్రాతినిధ్యమే లేదు ఈ నియోజకవర్గం. రిజర్వ్డ్ కాకుండా మిగతా అన్రిజర్వ్డ్ ఉన్నాయన్ని 4 జనరల్ సీట్ ఉంటే 4 జనరల్ సీట్లో 4 రెడ్డి జెడ్పీటీసీలు, 2 ఎస్టీకి అయినాయి, 1 ఎస్సీకి అయింది. ఇక బీసీకి గుండు 0 బీసీకి. ఇక్కడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడు, జెడ్పీటీసీ లేరు. సింపుల్ గా ఎమ్మెల్యే లేడు, జెడ్పీటీసీ లేరు. ఇక్కడ చూడు 8.6% పాపులేషన్ ఉన్నటువంటి ఓసీ సామాజిక వర్గం నుంచి హుజూర్ నగర్ నియోజకవర్గంలో 0 జెడ్పీటీసీ బీసీలకు ఉంటే వాళ్ళకేమో 4 జెడ్పీటీసీలు, 1 ఎమ్మెల్యే. ఇగో ఇది హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరిగి. మరి వాస్తవానికి హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే కావడానికి ఓట్లు లేవంటే వాళ్ళు పుష్కలంగా ఉన్నాయి. డైరెక్ట్ బీసీలు వేసుకుంటేనే ఇంకా మిగులుతాయి ఇంకా మిగులుతాయి ఓట్లు, గెలవంగా ఇంకా మిగులుతాయి అన్ని ఓట్లునే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 8.6% టోటల్ ఓసీ పాపులేషన్ అయితే అందులో దాదాపుగా 4% అట్లా వీళ్ళు ఉంటారు, రెడ్డిస్ ఉంటారు. 4% అంటే ఎంత వస్తుంది నీకు? గట్టిగా అలా సగం 6,000 వస్తుంది. 6,000 వస్తుంది. 6,000 మంది ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం నుంచి 4 జెడ్పీటీసీలు, 1 ఎమ్మెల్యే, 1,24,000 మంది ఉన్నటువంటి బీసీలు 0 గుండు 0. ఇది హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటిది హిస్టరీ. సో రేపు హుజూర్ నగర్ అయిపోయిన తర్వాత కోదాడ నియోజకవర్గం తీసుకుందాం. కోదాడ తీసుకుంటే దాదాపుగా మనకు సూర్యాపేట నియోజకవర్గం అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ భువనగిరి నియోజకవర్గానికి భువనగిరి జిల్లాకు వద్దాం. ఇది ఈ హుజూర్ నగర్కి సంబంధించినటువంటి అంశం. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి. రాహుల్ని మీరు ఎందుకు కలుస్తలేరు, కలవండి అని అంటా ఉన్నారు. కలిసే టైం రాని. రైట్, దయచేసి మార్నింగ్ న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే మన ఆలయాల్లోని లడ్డూలకు టెస్టులు చేస్తా ఉన్నారు. ప్రముఖ గుళ్లలోని నెయ్యి, ఇతర పదార్థాల శాంపిల్స్ ల్యాబ్కు. తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో దేవాదాయ శాఖ అప్రమత్తం. అన్ని టెంపుల్స్ లో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు. ఇకపై ప్రసాదాల తయారీకి విజయ నెయ్యి, పాలనే వాడాలని ఆర్డర్ వేసారట. మన ఆలయాల్లోని లడ్డూలకు టెస్టులు చేస్తా ఉన్నారట. లడ్డు దేవుడి దగ్గర పోయినప్పుడు ప్రసాదంగా భావించి తీసుకుంటారు, తింటారు. కానీ ప్రతిరోజు మనిషి తినే ఆహారంలో కల్తీల సంగతి ఏంది? టెస్ట్లు అయితే ఫుడ్ సేఫ్టీ ఈ టెస్ట్లు ఎప్పుడైతే ఇది కూడా జరగాలి. హోటల్లో వీటల్లో జరగాలనా వద్దా? జరగాలి. అవి జరుగుతలేవు. అవి ఇంకా ప్రమాదం. ఇప్పుడు ఇది ఎప్పుడో ఒక రోజు, నెలకో రోజు, అదేంది 6 నెలలకు ఒకసారి పోతారు గుడికి పోతారు. అంటే దూరం అంటే ఒక తిరుపతికి అటువంటి దగ్గరికి 6 నెలలకు ఒకసారి పోయి లడ్డు తీసుకొచ్చుకుంటారేమో. కానీ ఇట్లా రోజు తింటారు కదా, చాలా డేంజర్. ఇంకా హైదరాబాద్ ను స్కిల్ హబ్ గా మారుస్తాం. 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు. సీఎం రేవంత్. జాబ్స్ లేకనే కొందరు యువత డ్రగ్స్ కు బానిసైతున్నారు. స్టూడెంట్లకు స్కిల్ ట్రైనింగ్ సర్కార్ బాధ్యత. సరైన ఫ్యాకల్టీ లేకుంటే ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు. త్వరలో పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేస్తామని వెల్లడి. BFSI ఏది స్కిల్ ప్రోగ్రామ్ నిన్న ప్రారంభించిండు. మినీ డిగ్రీ కోర్సు. దాంట్లో హైదరాబాద్ ను స్కిల్ హబ్ గా మారుస్తాం. స్కిల్స్ అందరికీ మస్ట్ గా అవసరం. ఇప్పుడు కేసీఆర్ స్కిల్స్ మనకెరికే, కేటీ రామారావు స్కిల్స్ మనకెరికే. ఆ స్కిల్స్ కాకుండా వృత్తి నైపుణ్యత ఉండాలి. వృత్తి నైపుణ్యం ఉండేటువంటి స్కిల్స్ వైపు యువత పోవాలి. లేకపోతే డ్రగ్స్ కు దానికి దీనికి బానిస అవుతా ఉన్నారు అనేది
నిన్న ప్రభుత్వం ఆవేదన. దాంట్లో భాగంగా ఈ మినీ డిగ్రీ కోర్సులను ప్రారంభించింది స్కిల్స్ నేర్చుకోవడానికి. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ను ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడంతో పాటు స్కిల్ హబ్కు చిరునామాగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకనే కొందరు యువత డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్టూడెంట్లకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని, వారికి ఉపాధి అవకాశాలు చూపిస్తామని తెలిపారు. ఇక దసరాకు ఇందిరమ్మ కమిటీలు విధి విధానాలు రూపొందించండి అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్. PMAY నుంచి గరిష్టంగా ఇండ్లు సాధించాలి. రాజీవ్ స్వగృహ ఇండ్లకు వేలం వేయాలి. సెక్రటేరియట్లో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిండు. దసరాకు ఇందిరమ్మ కమిటీలు వేయబోతా ఉన్నారు. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నుంచి గరిష్టంగా ఇండ్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు ఇండ్లు ఇవ్వాలనేది ఆలోచన. దసరా నుంచి ఇందిరమ్మ కమిటీలు వేయబోతా ఉన్నారట. ఇక ఇది ఇట్లుంటే మూసీపై యాక్షన్. కబ్జాల చెర నుంచి విడిపించేందుకు చర్యలు. రివర్ బెడ్ లోని ఇండ్ల సర్వేకు 25 స్పెషల్ టీమ్స్. ఒక్కో టీంలో తహసీల్దార్ తో పాటు 5 ఆఫీసర్లు ఉండబోతా ఉన్నారట. రివర్ బెడ్ లో 2166 ఇండ్లు ఉన్నట్టు గుర్తింపు. అక్కడి వారిని కలిసి ఖాళీ చేసేందుకు ఒప్పించనున్న టీమ్స్. రివర్ బెడ్ లోని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, బఫర్ లోని వాళ్లకు నష్టపరిహారంతో పాటు ఇండ్ల కేటాయింపు కూడా చేస్తారట. ఇక మూసీ నదిని ఆక్రమణల చెర నుంచి విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పరివాహక ప్రాంతంలోని పేదలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపడుతున్నది. అక్కడి వారికి సర్కార్ నుంచి అందే సాయం గురించి చెప్పి ఒప్పించి ఆ ఏరియాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. మొదట రివర్ బెడ్ అంటే నదీ గర్భంలోని ఇండ్లను ఖాళీ చేయించనుంది. ఆ తర్వాత బఫర్ జోన్ ఏరియాపై ఫోకస్ పెట్టనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు 25 టీమ్స్ ఏర్పాటు చేశారు. మూసీ రివర్ బెడ్ లో కట్టిన ఇండ్లను ఈ టీం సర్వే చేస్తాయి. ఒక్కో టీంలో తహసీల్దార్ తో పాటు RI, సర్వేయర్, GHMC ఆఫీసర్, పోలీస్, ఆఫీస్ సబార్డినేట్ ఉంటారు. వీరంతా గురువారం నుంచి మూసీ రివర్ బెడ్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ నివసిస్తున్న వాళ్ళను కలిసి ప్రాథమికంగా సమాచారం తీసుకుంటారు. ప్రభుత్వం అందజేసే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి వివరించి ఖాళీ చేయించేందుకు ఒప్పిస్తారు. మూసీ రివర్ బెడ్ లో 2166 ఇండ్లు ఉన్నట్టు ఇప్పటికే చేపట్టిన సర్వేలో తేలింది. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 1595 ఇండ్లు, రంగారెడ్డి జిల్లాలో 332 ఇండ్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 239 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ మనం హైడ్రాకు నిన్న మొన్న సూచన చేసినాం. ఫస్ట్ వాళ్ళను కలిసి వాళ్ళకు ఆల్టర్నేట్ చూయించి ఆ తర్వాత కూలగొట్టండి. ఇగో ఇది కరెక్ట్ విధానం. ఇది కరెక్ట్ విధానం. వాళ్ళ దగ్గర పోయి ఇగో మీ ఇల్లు ఎన్ని ఇండ్లు, దాదాపు 2166 ఇండ్లు ఎక్కడున్నాయి? అవి మూసీ నదిలోనే ఉన్నాయి. నదిలోనే 2166 ఇండ్లు మూసీ నదిలో ఉన్నాయి. నది లోపల, FTL లోపల, నది లోపల ఉన్నాయి. ఈ మూసీ వారినప్పుడల్లా వాళ్ళ అనుకులక్కని పోతా ఉంటాయి. అయితే మూసీని ఆక్రమించిర్రు. మూసీని ఆక్రమించడం ద్వారా మూసీ మురిగ్గా తయారైపోయింది. మూసీలోకి నిజంగా మూసీ నది గురించి చెప్తే హైదరాబాదు జనం మలమూత్రాలు తానాలు చేస్తేనే వారుతున్నది. ఇంకా ఏం లేదుగా. అంత ఉంది అసలు యాక్చువల్గా అది వేరు. మూసీ ఒకప్పుడు వేరు. మూసీ స్నానాలు చేసేదంట, నీళ్ళు తాగేదంట, అది మూసీ. అది ఎక్కడ దొరుకుతుందో చూడాలి. కానీ మూసీ పేరు ముచ్చుకుందనో ఏదో ఉంటది. అవునా? ముచ్చుకుందా కాదు. ఫోటోస్ ఉన్నాయి వచ్చేసి. ఇగో ఒకప్పుడు మూసీ నది పరిస్థితి ఇగో ఇట్లా ఉంటుండే. ఇగో ఇక్కడ చూడొచ్చు. స్నానాలు చేసేటోళ్ళు మూసీ ఆ నది ఇట్లా వారేది. ఇగో బట్టలు పిండుకుంటోళ్ళు అక్కడ. ఇగో మూసీ నది ఇగో ఇట్లా వారుతుండే. లండన్ థేమ్స్ నది ఉన్నట్టున్నా చూడరు అప్పట్లో. అప్పట్లో ఎట్లున్నది చూడరు. ఈ నది చాలా గొప్పగా ఉండే నది. ఇగో మూసీ నది ఎట్లా పోతా ఉంది చూడు. ఇగో హైకోర్టు ముంగడికి వెళ్ళి ఎంత ప్రశాంతంగా పోతా ఉంది చూడు మూసీ నది అప్పట్లో. ఇక దీన్ని ఇంత 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 కథ ఎదుకుంటూనే పోయిండా ఎవరు? కులుకొచ్చానా ఎవరు ఇట్లా ఈదుకుంటా బయటకు దాటిపోతుండే అని అంటుండే కదా. ఇదేందో ఈయనది. ఈయననే లాస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ ఆన్ హిస్ 138th బర్త్ యానివర్సరీ అండ్ April 6th రోజు లాస్ట్ నిజాం హైదరాబాద్. ఏడో నిజాం అట్లా ఉంటుండే. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నాటిజన్ సమస్యల వారు జరుగుతున్నాయని మీరు ఒక లైవ్ పెట్టగలరు. మీ ఛానల్లో టెలికాస్ట్ అయితే ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని మా నమ్మకం. ఇవాళ ఇదేదో బండి గార్డెన్ లేదో పెట్టిరాడు చూడు. 27 అయ్యాలా 26 27 ఈ బండి గార్డెన్ ఎన్నో పెట్టిరు చూడు. దాని లైవ్ ఇరి. మూసి
ప్రక్షాళన జరిగితే సిటీకి చాలా అందం వస్తుంది, హైదరాబాద్ సిటీకి. ఒకప్పుడు మూసి నీళ్ళు ఇట్లా ముంచుకొని తాగేటోళ్ళు, ముంచుకొని ఇక ఆ మూసి ఇప్పుడు ఈడున్న మూసి మళ్ళీ కిందికి పోతుండదు. అట్లా సూర్యాపేట అటు పోతే తేటగా ఉంటాయి నీళ్లు, మూసి మళ్ళీ మంచిగా అయిపోతాయి, మళ్ళీ ఆడ ఆడ పట్టుకుంటారు. అంటే ఇవన్నీ పోయేసరికి అది మంచిగా అయితే పారే నీటికి స్వచ్ఛత ఏర్పడుతుంది. ఇక హైడ్రాకు 169 మంది సిబ్బంది వివిధ విభాగాల నుంచి డిప్రెషన్ పై నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. హైడ్రాకు 169 మంది సిబ్బందిని ఇచ్చినట్టుగా పార్కుల కబ్జాపై హైడ్రా ఫోకస్. కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు అమీన్పూర్లో అన్ని విభాగాలతో సమగ్ర సర్వే చేస్తా ఉన్నారట. హైడ్రా బిచ్చగాళ్లను మా దేశానికి పంపొద్దు. టూరిస్టుల ముసుగులో పాకిస్తానీ బిచ్చగాళ్లు తమ దేశంలోకి వస్తున్నారని సౌదీ అరేబియా ఆరోపించింది. బిచ్చగాళ్లకు వీసాలు ఇచ్చి తమ దేశానికి పంపొద్దని పాక్ ను హెచ్చరించింది. అచ్చా, మనమేమో ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతను అందించాలనే మనము, ఆడ పాకిస్తాన్ ఏమో బిచ్చగాళ్ళని ఎగుమతి చేస్తున్నట. చూసుకోయిగా క్వాలిటీ టెస్టుల్లో కొన్ని కంపెనీలు పారాసిటమాల్ ఫెయిల్ అయినాయంట. ఇక వివిధ రోగాలకు వాడే 53 రకాల మందుల క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయ్యాయని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్స్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఇక ఆ మందుల్లోని కొన్ని కంపెనీల విటమిన్ సి, తర్వాత D3 టాబ్లెట్లు, విటమిన్ బి కాంప్లెక్స్, తర్వాత విటమిన్ సి సాఫ్ట్ జెల్స్, పారాసిటమాల్ టాబ్లెట్స్ IP 500 mg ఉన్నాయని చెప్పి. అయితే గమ్మత్ ఏంటంటే ఈ పారాసిటమాల్ ఫెయిల్ అయిందట. అంటే కొన్ని కంపెనీలే ఫెయిల్ అయిపోయిందట పారాసిటమాల్. అంటే మరి ఇన్ని రోజులు మనం ఏది దొరికితే అది ఏ కంపెనీ వాడిందో తెలియదు. నిజంగా చెప్తున్నా కదా, ఈ మందుల తయారీ మన ఫార్మా కంపెనీలు ఉన్నాయా, మొత్తం బోగస్ మందులు తయారు, బోగస్ మందులు. మీకు అతి త్వరలో అమెరికా కూడా ఉలిక్కి పడేటువంటి వార్తలు కూడా వస్తాయి. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వకపోతే ఆందోళన. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వకుంటే ఇండియా కూటమి నేతలంతా రోడ్లపైకి వస్తామని కేంద్రాన్ని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఇక రాష్ట్ర హోదా ఇక్కడి యువత భవిష్యత్తు అని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో రాజును తీసుకొచ్చి పెట్టిరు. అక్కడ 4 రోజుల్లో కులగణన గైడ్ లైన్స్. అది పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు. పిసిసి చీఫ్ మహేష్ కులగణనకు బీజేపీ వ్యతిరేకం. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా చేయలేదని ఫైర్. పిసిసి కమిటీలో బీసీలకు 50% పదవులు ఇస్తామని ప్రకటన. సూపర్. 4 రోజుల్లో కులగణన గైడ్ లైన్స్ 4 రోజుల్లో ఇస్తామని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. అది పూర్తయినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని చెప్పిండు. ఇది రాహుల్ గాంధీ గారి మాట. ఇది కులగణనకు బీజేపీ వ్యతిరేకంగా ఉన్నది, కులగణనకు వ్యతిరేకము ప్లస్ బీసీలకు వ్యతిరేకంగా పిటిషన్ లేచింది. పిసిసి కమిటీలో కూడా 50%. బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉండి కూడా చేయలేదని ఫైర్. ఇది బీఆర్ఎస్ తోని కాదు, బీజేపీతోని కాదు, కేవలం కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమవుతుంది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ గారి మాట అంటే అసలు ఇక మాట తప్పడం అనే మాట ఉండదు, ఇక బరాబర్ ఉంటుంది. 50% పదవులు ఇస్తామని ప్రకటన పిసిసి కమిటీలో. ఇక ఇదే కదా కావాల్సింది, బీసీలకు కావాల్సింది. 50% పదవులు ఇస్తాను ఒక బీసీ బిడ్డ పిసిసి కమిటీలో భర్తీ చేస్తా 50% బీసీలతో అంటుంటే ఇదే కదా కావాల్సింది. ఇట్లుంటది. మహేష్ కుమార్ గౌడ మజాకా. కాళేశ్వరం కార్పొరేషన్ కు అప్పులే, ఆస్తులు లేవు. కమిషనరేట్ కార్పొరేషన్ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటప్పారావు వెల్లడి. ప్రాజెక్టు పూర్తయ్యాకే కార్పొరేషన్ కు ఆస్తుల్లాగా బదలాయిస్తారు. లోన్ల FD వడ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ, ఉద్యోగులకు జీతాలు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చాకే లోన్లు తీసుకుంటామని స్పష్టం. కార్పొరేషన్ ఏర్పాటు నుంచి బడ్జెట్ కేటాయింపులు లేవు. CAO పద్మావతి. వాస్తవ దూరంగా కాగ్ రిపోర్టులోని పలు అంశాలు. వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్. ఆర్థిక వ్యవహారాలపై అధికారులను విచారించిన కాళేశ్వరం కమిషన్. ఆస్తులు లేకుండానే బ్యాంకులు రుణాలు ఇచ్చాయా నిలదీసిన జస్టిస్ ఘోష్. కాళేశ్వరం కార్పొరేషన్ కు అప్పులే, ఆస్తులు లేవట. బ్యాంకుల దగ్గర లోన్లు తెస్తారుగా, ఆ లోన్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చిన మితి పైసలతో నడిపించారట. ఒక్క కథ కాదు. కాళేశ్వరం మనని జాదరో బాబు, మనమే కాళేశ్వరాన్ని జాదాలని మనం వెనకటి నుంచి చెప్తున్నాం. ఇదే మాట. ఇక పాలమూరుకు 27,000 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలే. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళివ్వని మూర్ఖులు బీఆర్ఎస్ లీడర్లు. భూ నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం ఇస్తామని హామీ. రేవంత్ నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. జూపల్లి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలన. ఇక్కడ పాలమూరుకు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సుక్క నీరు రాలే. కేవలం కేసీఆర్ ఏం చేసిండంటే
వాస్తవానికి కొత్త తెలంగాణ రాష్ట్రానికి భారీగా అప్పులు తెచ్చుకునే అవకాశం ఉండి మొత్తం తెచ్చి కరగనాకి ఖతం చేసిపోయిండు. కావాల్సినంత తీసుకొచ్చిండు ఖతం చేసిపోయిండు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన వీళ్ళు ఈ అప్పులు కట్టలేక వస్తా ఉన్నారు. అప్పులు కట్టలేక మిత్తిలు కట్టలేక తెచ్చి బుక్కిండు అవతల పడ్డాడు కేసీఆర్. అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో కొడుకులే అన్నాడా? అంతే. అటుకులు బుక్కలే బిర్యానీ తిన్నాడు కేసీఆర్. భారత్ లో ఏ ప్రాంతాన్ని పాకిస్తాన్ అనొద్దు, అది ప్రాదేశిక సమగ్రతకే విరుద్ధం. కర్ణాటక న్యాయమూర్తి వ్యాఖ్యలపై సిజే ఆక్షేపణ. న్యాయమూర్తులు యథాలాపంగా చేసే వ్యాఖ్యలు వివక్షాపూరితంగా ఉండే ప్రమాదం. న్యాయ నిర్ణయంలో ఏ నిష్పాక్షికత సాహేతుకత అవసరమని హితబోధ. బడిలో పిల్లల భద్రత యాజమాన్యం బాధ్యతే. కేంద్ర మార్గదర్శకాలు పాటించాల్సిందే. రాష్ట్రాలు యూటీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు. బడిలో పిల్లల భద్రత యాజమాన్యం బాధ్యతే. బడిలో ప్రైవేట్ బడి అయినా గవర్నమెంట్ బడిలో ఏదైనా పిల్లలకు జరిగితే అది ఆ యాజమాన్యం బాధ్యతే అని చెప్తా ఉన్నది. అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు. దసరా నాటికి పథకం అమలుకు కమిటీలు. విధి విధానాలు రూపొందించండి. రాజీవ్ సగృహ ఇళ్లను వేలం వేయండి. హౌసింగ్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్. 2-3 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ లో ఇంటర్న్షిప్. కనీస ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు. ఉపాధి లేక వ్యసనాల బారిన పడుతున్న యువత. బిఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. కుల గణనకు 4 రోజుల్లో మార్గదర్శకాలు. బీసీ రిజర్వేషన్ 42% పెంచుతాం. గణన తర్వాతే స్థానిక ఎన్నికలు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాడు. మాపై కేసులు ఎత్తేయండి. మంత్రి దామోదర్ కు కాంగ్రెస్ నేతలు కార్యకర్తల విజ్ఞప్తి. గాంధీ భవన్ లో మంత్రితో ముఖాముఖి భారీ స్పందన వచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే మంత్రులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గరికి తీసుకొచ్చిండు. ప్రతి 2 రోజులకు ఒకసారి మంత్రి ఖచ్చితంగా గాంధీ భవన్ లో ఉండాలి. వారానికి 2 మంత్రులు రావాలని పెట్టిండు. ఇప్పుడు 27 తారీఖు ఇంకో మంత్రి వస్తా ఉన్నాడు. నిన్న దామోదర్ రాజనరసింహ గారు పోయి కూర్చుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేరుగా వచ్చి మంత్రిని కలిసి మీ బాధ ఏందో చెప్పుకునేటువంటి ఛాయిస్ ఇచ్చిండు. అంటే ఓ రకంగా ఇది పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానం చేసేటువంటి పర్ఫెక్ట్ విధానం. ఇది పర్ఫెక్ట్ విధానం. ప్రతి మంత్రి కూడా కార్యకర్తల గోడు వినాలి, కార్యకర్తల కష్టం ఏందో తెలుసుకోవాలి. తద్వారా కార్యకర్తల్లో మనోధైర్యం పెరుగుతుంది. పార్టీ మాకు అండగా ఉన్నది, ప్రభుత్వం అండగా ఉన్నది అనేటువంటి ఒక భరోసా వస్తుంది. ఇక్కడ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆడిందే ఆట విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి ఎంతో మంది జైలుకు కూడా పంపించింది. వాళ్ళు మాపై కేసులు ఎత్తేయండి, మేము పార్టీ కోసం కష్టపడ్డాం, మేము పార్టీ ప్రయోజనం కోసం పోరాటం చేసిన మా మీద కేసులు పెట్టిరు, వాటిని ఎత్తేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి విజ్ఞప్తి చేశారు. సో మొత్తానికి ఈ ఎంటైర్ ప్రాసెస్ కి నిజంగా మహేష్ కుమార్ గౌడ్ కి హ్యాట్సప్ చెప్పాలి. వస్తేనే ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా సంతోషంతో ఉన్నారు. వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలే పార్టీకి పునాదులు. కార్యకర్తలను కలవకపోతే ఎట్లా? రుణమాఫీ కోసం రైతుల ఎదురు చూపులు. 2 లక్షల పైన రుణమున్న రైతుల్లో అయోమయం. ఏడాది లోపు కట్టకుంటే వడ్డీ రాయితీ హులక్కే. ఈ హులక్కే ఏందో అటే అన్నట్టు అటే హులక్కే. రెన్యువల్ చేసుకుంటే పావలా వడ్డీ లేకపోతే అధిక వడ్డీ. రైతు వాటా ప్రభుత్వ వాటా చెల్లింపులకు ఖరారు కాని తేదీ. రైతులు స్వచ్ఛందంగా రెన్యువల్ చేసుకుంటున్న వైరం. డబ్బులు సర్దుబాటు కాక కొందరు రైతుల ఇబ్బందులు. నిధుల వేటలో ప్రభుత్వం 9,000 కోట్లు అవసరం ఉన్నాయట. రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తా ఉన్నారనేది ఇంకొక వార్త ఆంధ్రజ్యోతిలో చూస్తా ఉన్నాను. చెన్నైలో కామ్దార్ నగర్ మొదటి వీధికి ఎస్పీ బాలు పేరు పెడుతున్నట్ట. అక్కడే నివసించిన గాన గంధర్వుడు బాలు తనయుడు చరణ్ కోరిక మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్ణయం అట. చెన్నైలో కామ్దార్ నగర్ మొదటి వీధికి బాలసుబ్రహ్మణ్యం పేరు పెడతా ఉన్నారు. అక్కడ ఉండేదంట ఆయన పేరు పెట్టాలని అంటే అడిగితే ఓకే అని చెప్పిందట. ఇక బిల్లుల కోసం అప్పుల. కాళేశ్వరం కార్పొరేషన్ కు ఆదాయం ఎలా? నిర్వహణకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అయితే రుణాలు తీసుకోవాలని ఆదేశించింది ఎవరు? తిరిగి రుణాలు చెల్లింపు ఎలా చేస్తారు? కాళేశ్వరం కార్పొరేషన్ అధికారులపై పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. రైట్. ఇక 5 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి. బీఆర్ఎస్ పాలనలో 1 ఎకరాకు నీరు అందలేదు. పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్లు ఖర్చు. కాంగ్రెస్ ప్రారంభించిన పథకాల్ని పడావు పెట్టారు. కృష్ణాలో పాలమూరు వాటాను సాధించలేదే. కర్ణాటకతో కలిసి గట్టు సామర్థ్యం పెంచుతాం. ప్రాజెక్టుల పరిశీలనలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న పోయిండు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఉద్దండపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఇది ఇట్లుంటే పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే హర్యానా అభివృద్ధికి బ్రేక్ అవుతుందట. అరకై సార్ ఫిక్స్ అయిండు కాంగ్రెస్ గెలుస్తుంది.
బుధవారం తన నివాసంలో చెస్ గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద అర్జునులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళు చెస్ ఆడుతుంటే సార్ ఎంపైర్ అన్నట్టు రెఫరీ ఆడ కూర్చొని చెస్ ఆటం చూస్తుండు. ఇక ఇటు ప్రజ్ఞానంద ఉండి ఇటు అదాని ఉండు అనుకో, ఎవరు గెలుస్తారు చెప్పురి? ఎంపైర్ ఉన్నాడుగా, ఎంపైర్ ఉన్నాడు కాబట్టి అదాని గెలుస్తాడు, అంబానీ ఉంటే అంబానీ గెలుస్తాడు. ఈ లాట గీట జాంతానై రాజుని చంపేది లేదురా భయ్, మా రాజుని చంపనికి ఛాన్సే లేదు అని చెప్తాడు. నేతల గ్రూపులతో రాష్ట్రం విధ్వంసం. కర్ణాటక, హిమాచల్, తెలంగాణలో ముఖ్యమంత్రి మంత్రుల కుమ్ములాటలు జరుగుతా ఉన్నాయి. మంత్రులే ఎలా జరుగుతున్నాయి అయ్యా? ఇంత బీజేపీ పోయేకాలానికి వచ్చి ఈ మాటలు అన్నట్టు పెద్ద మనిషితో అటువంటి మాటలు మాట్లాడిపిస్తారు వాళ్ళు. అస్థిరతకు పెద్ద మనిషితో అట్లా మాట్లాడకూడదు. అస్థిరతకు అవినీతికి కాంగ్రెస్ మారుపేరు. ఎస్సీ ఎస్టీల హక్కులను దోచేసింది, ఈయననే కాపాడిందట. ఎస్సీ ఎస్టీల హక్కులు కాపాడిందట. బీసీలకు నువ్వు చట్టసభలో రిజర్వేషన్ పెట్టకుండా బీసీ కులగణనకు వ్యతిరేకమైనటువంటి బీసీ ప్రధానమంత్రి, బీసీ ద్రోహివి. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గి బీజేపీ గ్రాఫ్ పెరిగిందట. బాగానే పెరిగింది. ఇప్పుడు నీ తిరుగుడు చూస్తా ఉంటేనే తెలుస్తుంది. హర్యానా ఎన్నికల ప్రచారంలో మోడీ. ఏఆర్ ఫుడ్స్ పై క్రిమినల్ కేసు అంట. టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో నమోదు చేసిండ్రు. నేరపూరిత కుట్ర, మోసం, కల్తీ సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది. రైస్ మిల్లర్ భూమి వేలం 1.31 ఎకరాలకు 2.12 కోట్లు. నర్సాపూర్లో ఘటన. సీఎంఆర్ బకాయిల నేపథ్యంలో రెవెన్యూ రికవరీ చట్టం అమలు. మొత్తం బకాయిలు 47 కోట్లు. గతంలోనే భవనం, స్థలం వేలం. ఖమ్మం, మైబాద్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తా ఉన్నారట. నర్సాపూర్లో వేలం పాట నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులు. రైస్ మిల్లర్ భూమి వేలం పాట. ఇక్కడ నాగేందర్ అని ఒక ఆయన, ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆయనను పట్టుకుంటే మొత్తం దందంతా బయటకు వస్తుంది. నేను వాట్సాప్ లో చదివిన 770 కోట్లు ఏమో స్కామ్ జరిగిందట. ఆయన కన్సర్న్లో జరిగిందని వాట్సాప్ లో తిరుగుతుంది. రైస్ మిల్లర్లు పీడిఎస్ సీఎంఆర్ బకాయిలు కట్టకపోతే ఆ ఆస్తులు వేలం వేస్తా ఉన్నారట. 15,000 ఇల్లు మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ జీవో జారీ. గ్రేటర్ పరిధిలోని మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్లోని బాధితులకు మాత్రమేనని స్పష్టీకరణ. పునరావాసం తర్వాతే నిర్మాణాల తొలగింపు. దానకిషోర్. సర్వేకు వచ్చిన సిబ్బందిని అడ్డుకున్న నిర్వాసితులు. అమీన్పూర్లో హైడ్రా గోల్డెన్ కీ అపార్ట్మెంట్ల పరిశీలన జరిగిందట. ఇక హైడ్రాకు 169 పోస్టుల మంజూరు. డిప్యుటేషన్ పై భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. సచివాలయ నిర్మాణ వ్యయంపై విజిలెన్స్ విచారణ. నిర్మాణం, నాణ్యత, ఐటీ పరికరాల కొనుగోలులో ఖర్చు భారీగా పెరగడంపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. 617 కోట్లు అంచనా వేస్తే 1140 కోట్లకు చేరిక. ఐటీ సామాగ్రికి మరో 361 కోట్లట. చూసుకో. సచివాలయ నిర్మాణ వ్యయం అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందట. ఇది కంగనా కారుకూతలతో బీజేపీకి నష్టం. సిక్కులు, రైతులపై తరచూ అర్ధరహిత, నిరాధార, అడ్డగోలు వ్యాఖ్యలు. ఒక పంజాబీగా తీవ్రంగా ఖండిస్తున్న సాగు చట్టాలను తిరిగి తేవాలనడం తప్పు. ఆమె వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదు. బీజేపీ అధికార ప్రతినిధి జయవీర్ షర్గిల్ హర్యానా ఎన్నికల వేళ కంగనా తీరుతో రాజకీయ దుమా అప్పుడప్పుడు ఉల్టా మాట్లాడుతుంది. ఇది ఆంధ్రజ్యోతిలో వార్తలు. ఒకసారిగా శనార్థి తెలంగాణ వార్తలు చూద్దాం. హమ్దో హమారా దో డజన్. ఆమె వయసు 23, పిల్లలు 24 మంది అట. 16 మంది ఆడపిల్లలు, 8 మంది మగ పిల్లలు, 17 మంది పిల్లలు బడికి పోతురు. భర్త ఓ సాధారణ టాక్సీ డ్రైవర్. ఆ డబ్బుతోనే కుటుంబం పోసినాము కడుపు సాలా. హమ్దో హమారా దో డజన్. ఉత్తరప్రదేశ్ 24 మంది పిల్లలు 23 ఏళ్ళకే రోజు ఇది ఎట్లా సాధ్యం? అది కౌల పిల్లలు ట్విన్స్ అట్లా పుట్టిరా ఏంది? అవకాశం ఉంటుందేమో, ఉంటుండొచ్చు. కొంతమంది కావాలని ఉండొచ్చు, కొంతమంది అట్లా. టాక్సీ తక్కువ నడుపుతున్నాడు అయితే. రష్యాకు పంపించాలి. ఇలా రష్యాకు పంపిస్తే వాళ్ళు బాగా కోరుకుంటారు కదా. ఇక త్వరలో 35,000 పోస్టులు డిఎస్సి గ్రూప్స్ విభాగాల్లో భర్తీ. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోదు. ఏటా 3 లక్షల మంది బయటకు వస్తున్నారు. నిరుద్యోగ యువత డిమాండ్ సప్లై సూత్రం గుర్తుంచుకోవాలి. అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటలే. ఎంత చదువుకున్నా నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఉంటేనే ఉద్యోగాలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక 50% రిజర్వేషన్లు అదే నా జీవిత లక్ష్యం. బీసీ ఉద్యమం బలోపేతం కోసమే రాజీనామా చేశా. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేస్తే బీసీలకు న్యాయబద్ధ వాటా సాధ్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొస్తాయి. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్యను కలిసిన తిన్మార్ మల్లన్న, నేను మల్లు రవి గారు అందరం పోయి కూడా ఆయనని ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి రండి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కులగణన చేయబోతుంది అనేటువంటి మాట పార్టీ నుంచి చెప్పడం జరిగింది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియదు.
నిన్న పోయి కలవడం జరిగింది, ఆర్ కృష్ణయ్య గారితో మాట్లాడడం జరిగింది. సో మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియదు. మొత్తానికైతే ఆయనని కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం మల్లు రవి గారు, నేను కానీ, హనుమంతరావు గారు కానీ అందరం కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. రైట్గా కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమవుతుంది ఇది 50% రిజర్వేషన్లు కాంగ్రెస్తోనే అవుతుంది. అసలు క్లియర్గా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు, నో డౌట్. నిన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు రాహుల్ గాంధీ గారు చెప్పడం అసలు మంచి గొప్ప పరిణామం. ఇది బీసీలకు మంచి రోజులు వస్తున్నాయని చెప్తున్నాడు. రైట్గా ట్రంప్ హత్యకు కుట్ర, ఇరాన్ కుట్ర చేసిందట. యుఎస్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు, మరో 2 నెలల్లో అధ్యక్ష ఎన్నికలు. నా హత్యకు ఇరాన్ ఇప్పటికే చాలా ప్రయత్నాలు. ఎక్స్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేసిందట. కాశీ బోర్డులో అందరూ హిందువులే, వక్ఫ్లో ముస్లిమేతరులు ఎందుకు? వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం బిల్లట. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. 4 రోజుల్లో కులగణనకు గైడ్ లైన్స్, అపోహలొద్దు. కులగణనకు రేవంత్ ఒప్పుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అంటే రేవంత్ గారు ఒప్పుకోకపోయినా ఆగదు అది, ఎందుకంటే రాహుల్ గాంధీ గారి అధిష్టానం, అది అధిష్టానం ఆదేశం కాబట్టి ఆయన అధిష్టానం ఆదేశాలు అమలు చేయాల్సిందే, ఆ బాధ్యతనే. కాబట్టి 4 రోజుల్లో కులగణనకు గైడ్ లైన్స్ రాబోతా ఉన్నాయి. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నటువంటి మాట. ఇక కిరాక్ ఫోజుల్లో ప్రియాంక సమంతనంట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు. కిరాక్ అంటే కాళేశ్వరం రుణాలు ఫిక్స్డ్ డిపాజిట్, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ, హాజరైన 3 అకౌంట్స్ ఆఫీసర్లు. లోన్లు తీసుకోవడంపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభుత్వం అప్రూవల్ తర్వాత కార్పొరేషన్ లోన్కు వెళ్లిందన్న అధికారులు. లోన్లను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం, వడ్డీలను మెయింటెనెన్స్ కు వినియోగించినట్టు వెల్లడట. ఇట్లుంది దందా, కాళేశ్వరం దందా. 1350 మందికి నోటీసులు జారీ. మూసి ఆక్రమణలపై హైడ్రా ఫోకస్. ప్రభుత్వానికి అనాగరిక చర్య అని అంటుండు. ఇది మాట్లాడదాం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఇళ్లకు మార్కు, అక్రమ నిర్మాణాలను పరిశీలించిన అధికారులు. శని ఆదివారంలో కూల్చివేతలకు ప్లాను. హైడ్రాకు అదనపు సిబ్బంది కేటాయింపు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. నాకు హైడ్రా నోటీసులు వచ్చాయి మల్లారెడ్డి. హైడ్రా వల్ల ఎవరికి ప్రశాంతత లేదని వ్యాఖ్యలట. ఆయనకు లేకపోతే అందరికీ నిద్ర రాదా? షెర్లగట్టి పడేయండి అవన్నీ. ఆ కాలేజీలు, మెడికల్ కాలేజ్ అన్ని షెర్లలే. సురారం కాలేజే షెర్ల ఈత కొడుతుంటది. షెర్లు ఇంత మన్ను పోసి ఇంకా ఈయనది పల్లారాయేశ్వరెడ్డిది ఈటనే అదే ఈద అన్ననే కాకపోతే వెంకటాపురం దగ్గర. మూసి ఆక్రమణలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. బోల్నాకా, చాదర్ఘాట్, ముసారాంబాగ్ మూసి ఆక్రమణల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో 1350 మందికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇళ్లను హైడ్రా మార్క్ చేసింది. శని ఆదివారంలో భారీగా మూసి ఆక్రమణలు కూల్చివేయనున్నట్టు తెలుస్తుంది. ఆ 2 రోజుల్లో కూల్చివేతలు పూర్తి చేసేలా హైడ్రా టార్గెట్ నిర్దేశించుకుంది. డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. తొలి విడతలో భాగంగా మూసి రివర్ బెడ్ లోని 1600 ఇళ్లను తొలగించబోతున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం అత్తాపూర్ వద్ద మూసి నదిలో నిర్మాణాలను ఆర్డీఓ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు బుధవారం పరిశీలించారు. అధికారులు 4 బృందాలుగా ఏర్పడి అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఈ ప్రాంతంలో నివాసాలు, దుకాణాలు, సముదాయ అనుమతుల వివరాలు సేకరించారు. అక్కడ ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా వారితో చర్చలు జరుపుతా ఉన్నారు. ఇగో ఇది పద్ధతి ప్రకారంగా చేసేది. ఇక ప్రభుత్వాన్ని అనాగరిక చర్య. విచక్షణ రహితంగా పేదల ఇల్లు కూల్చివేతలు. ఈ విచక్షణ రహితంగా పేదల ఇల్లు కూల్చివేతలు నేనే చెప్తాడు. ఇలా నాయనే ఇలా బాపు బాపే ఇక బాపు అలా బాపు ఏమంటాడో చూడండి. బాపు 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడాయి. నంబర్ 1 ఈడనేమో చిచ్చా కొడుకేమో ఇట్లా అంటే ఇంకేం చెప్తాడు? ఏం చేయమన్నా ప్రభుత్వాన్ని అనాగరిక చర్య అంటాడు. మన నాయనదే అనాగరిక చర్య కావచ్చు. ఆ రోజు నాయనకు ఫోన్ చేసి అట్లాంటి అయ్య కొడుకు పిస పిస అవుతున్నాయి. వీళ్ళకు ఏదో అయిందే, దయం పట్టింది ఏం పాడు. రాజీవ్ సగృహ ఇండ్లు వేలం. ఇక ఏండ్ల తరబడి వృధాగా ఉంచొద్దు.
ఇక అర్హులకు ఆ ఇండ్లను అప్పగించండి, దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైట్ గా రైతు వ్యతిరేక కుట్రలను సాగనివ్వం, సాగు చట్టాలపై కంగనా వ్యాఖ్యలు, క్షమాపణ. ట్విట్టర్ లో స్పందించిన రాహుల్ గాంధీ ప్రభుత్వ విధానాలను నిర్ణయించేది మోడీనా ఎంపీనా, రైతులకు హాని కలిగించే చర్యలు తీసుకుంటే మోడీ మళ్ళీ క్షమాపణ చెప్పాల్సిందేనని వ్యాఖ్యలు. రైతులకు వ్యతిరేకంగా బీజేపీ చేసే ఏ కుట్రలను ఇండియా కూటమి సాగనివ్వదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రైతు చట్టాలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కాంట్రవర్సీ కామెంట్ చేసిన అనంతరం క్షమాపణ చెప్పారట. ఈ సంచి నిండా డబ్బులు తీసుకుపోయి ఈ దస్తి నిండా సామాన్లు తెచ్చిన మళ్ళా పండగ పూట నిత్యావసరాల ధరలు అధిక ధరలు అయినాయట. బాగా ధరలు అయితే పైసలు ఎక్కువ తీసుకుపోయినా కానీ కూరగాయలు తక్కువ వస్తాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. పటేల్ రోజు ఒకటి రాస్తుండే. ఓట్లు అమ్ముకునే ప్రజలు మారిపోయారా? ప్రజలు ఎక్కడ మారిపోయారు? రాజకీయ నాయకులు భజనలు చేస్తున్నారు, పార్టీ మీటింగ్లకు ఎగబడి వెళ్తున్నారు, 5కు 10కి ఆశపడుతున్నారు, మద్యానికి బానిసై ఊగుతున్నారు, అవినీతి నాయకులకు జిందాబాద్ కొడుతున్నారు, పార్టీ ఫిరాయించిన నేతలతో గోడలు దుంకుతున్నారు, ఖద్దరు చొక్కాలకు ఊడిగం చేస్తున్నారు, రాష్ట్ర సంపదను లూటీ చేస్తుంటే మౌనం వహిస్తున్నారు, సర్కార్ చదువులు సంకనాకిపోతున్నా, పేదోనికి వైద్యం అందక చచ్చిపోతున్నా, ఉచిత పథకాల కోసం ఆశపడుతున్నారు, పరిపాలన అందిస్తున్న ప్రభుత్వాలను నిలదీయలేక నిస్సిగ్గుగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొంచెమైనా మానవత్వం లేని జనం పేదోళ్ల కోసం ఆలోచిస్తారా? నేతలు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడే బానిసలు ఉన్నంత కాలం సామాన్యమైన జనం నరకయాతన అనుభవించాల్సిందే. పెద్దపల్లి రాజన్న. మల్లయ్య బాపు, ఈ ఈడబ్ల్యూఎస్ దోపిడీ ఏందే? కచ్చిరి కాడ ముచ్చట. ఈడబ్ల్యూఎస్ దోపిడీ ఎట్లా జరుగుతూ ఉందని బీసీ ప్రజల మహాభారతం. ఇది శరణార్థి తెలంగాణ. ఒకసారి దిశలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. సైలెంట్ కిల్లర్ మొసాద్ అంట. శత్రువులను వణికిస్తున్న ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్. పేజర్లు, వాకీ టాకీల సీరియల్ బ్లాస్ట్. 3వ కంటికి తెలియకుండా టార్గెట్ ఫినిష్. 11 గంటలకు స్పెషల్ ఎడిషన్ ఉంది. నాణ్యతా పరీక్షల్లో పారాసిటమాల్ ఫెయిల్. మరో 52 రకాల మందులు సైతం. జాబితాలో విటమిన్ సి, D3 మాత్రలు సైతం. నాట్ ఆఫ్ స్టాండర్డ్స్ క్వాలిటీగా పేర్కొన్న CDSCO నాణ్యత పరీక్షలో పారాసిటమాల్ సహా 53 రకాల మందులు ఫెయిల్ అయిపోయాయట. ఉత్తేనట. ఆల్ ఇన్ వన్ గా డిజిటల్ కార్డు. ఆరోగ్యం, ఆస్తులు, సంక్షేమ వివరాలన్నీ నిక్షిప్తం. న్యూ ఇయర్ లోగా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు. పైలట్ ప్రాజెక్టుగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక గ్రామం, ఒక పట్టణం. అక్కడి ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు. అధికారులకు సీఎం రేవంత్ సూచన చేసినట. ఆల్ ఇన్ వన్ కార్డు, డిజిటల్ కార్డు ఇస్తారట. దాంట్లోనే రేషన్ కార్డు, దాంట్లోనే హెల్త్ కార్డు, దాంట్లోనే ఆరోగ్యశ్రీ, దాంట్లోనే ఇవన్నీ అంతే. సర్వరోగ నివారణ జిందా తెలిసి ఒక కార్డు పెట్టుకుంటే సరిపోతుంది. స్కిల్ కు కేర్ ఆఫ్ హైదరాబాద్. సాంకేతిక నైపుణ్యాలకు డెస్టినేషన్ గా మారుస్తాం. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ రంగాల్లో డిగ్రీ కంప్లీట్ కాగానే ఉపాధి అవకాశం. ప్రపంచం మొత్తానికి మన యూత్. 2 నెలల్లో మరో 35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ. నగరాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో పెరిగిన నిరుద్యోగం ఫలితంగా గంజాయి డ్రగ్స్ కు కొందరు బానిసలయ్యారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా నిరుద్యోగ సమస్య తీరదు. రాబోయే 2 నెలల్లో ఏటీసీలుగా అన్ని ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ అప్గ్రేడ్ చేస్తాం. ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్. BFSI మినీ డిగ్రీ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు. ఇవాళ రేపో విధి విధానాల రూపకల్పనపై ఫైనల్. ఇక PM ఆవాస్ యోజన నుంచి గరిష్టంగా ఇండ్లు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను రాబట్టాలి. రాజీవ్ స్వగృహ ఇండ్ల వేలానికి ప్రాసెస్ షురూ చేసిండ్రు. ఆఫీసర్ను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కులగణన ప్రక్రియ ప్రారంభించండి. లోపాలు లేకుండా ప్రక్రియ వేగంగా పూర్తవ్వాలి. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనానికి ఓకే. ఇక ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం. బీసీ కమిషన్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచన చేసినట్టు. 10 రోజుల్లో కులగణన స్టార్ట్. 10 రోజుల్లో కులగణన స్టార్ట్. 4 రోజుల్లో గైడ్ లైన్స్. ఎన్ని ఇబ్బందులున్నా చేసి తీరుతాం. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వాళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడదన్నా? ఇక పోలింగ్ 54.11% అంటే జమ్మూ కాశ్మీర్లో 2వ విడత పూర్తయింది. అత్యధికంగా రియాజీ జిల్లాలో 71.81%, శ్రీనగర్లో కేవలం 27.37% మాత్రమే నమోదైంది. ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్. మహిళలను 59 ముక్కలు చేసిన నిందితుడు ఆత్మహత్య. హత్య చేసినప్పటి నుంచి పరార్లో ముక్తిరంజన్. తాజాగా ఒడిశాలోని భద్రక్ జిల్లాలో సూసైడ్ చేసుకొని చచ్చిపోయినట్టు దొంగ. ఇక మూసింది
హైడ్రాకు 169 మంది ఆఫీసర్లు కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేసేసింది అయిపోయింది. ఇక ఆపరేటర్లదే పెత్తనం. ధరణి పోర్టల్లో వారి పాత్రపై ఆరా. నగరాల్లో రూపాయలు లక్షలు వెనకేసుకున్న వైనం. పొరుగు రాష్ట్రాల్లోనూ భూ కొనుగోలు. స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ తో ఎంక్వైరీ. గ్రామీణ ప్రాంత ఆపరేటర్లకేమో కష్టాలు. RRR వరకు ఆరోపణల పర్వం వస్తా ఉందట. నా ఇంటికి డెడ్ బాడీని తేవద్దు. అద్దె ఇంటి యజమాని కర్కశత్వం. భర్త మృతదేహంతో ఊరి బయటే భార్య. అంత్యక్రియలకు సాయం చేయాలని వేడుకోలు. ఏమైతుంది నాయన తెస్తే ఏమైతుంది? తెస్తే ఏమైతుంది? కథలు కాకపోతే రూపాయలు 2.25 కోట్ల గంజాయి పట్టివేత. ఆదిలాబాద్ జిల్లాలో అంతరాష్ట్ర గంజాయి ముట్ట గుట్టురట్టు. 8 మందిపై కేసు నమోదు. 2 అరెస్టు. కంటైనర్ 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకురట. ఇక బీఆర్ఎస్ లో సహాయ నిరాకరణ అంట. స్థానిక ఎన్నికల టైంలో కొత్త పంచాయతీ. కందాల వెనుక గులాబీ లీడర్. ఇరువురు ఏకాంతంగా భేటీ. ఆ తర్వాతే మీడియా ముందుకు ఆయన డైరెక్షన్ లోనే కేటీఆర్ కౌంటర్. కేటీఆర్ కు కందాల ఉపేందర్ రెడ్డి కౌంటర్ వేసింది కదా. హరీష్ రావే ఏపిచ్చిండు ఆయన తోటి అనేది ఒక చర్చ. కార్యకర్తలు బాధపడ్డది నిజమే. ఇకపై తప్పులు రిపీట్ కాకుండా చూద్దాం. తప్పుడు ప్రచారాలతో దగ్గరగా ఉన్న వర్గాలకు దూరమయ్యాం. స్టేషన్ గన్పూర్ లో ఉప ఎన్నిక పక్క. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటా ఉన్నాడు. బీఆర్ఎస్ లో సహాయ నిరాకరణ. చాలా మంది ఎమ్మెల్యేలు మాజీల విముఖత. రివ్యూలపై ఆసక్తి చూపని పార్టీ అధినేత. పిలుపు లేకుండా చొరవ ఎందుకని నేతల గుర్రు. 10 ఏళ్లుగా పదవులు లేని క్యాడర్ అసంతృప్తి. నల్గొండలో సమీక్షకు జగదీశ్వర్ రెడ్డి అనుచరులకి ఆహ్వానమట. ఎవరికి లేదు ఇక. అవినీతి బంధుప్రీతి వైపే కాంగ్రెస్. ఆ పార్టీ చేతిలో హర్యానా పడితే నాశనమే. అధికారంలో ఉన్నప్పుడు అయ్యో మన హిండెన్బర్గ్ చెప్పలేదా మన బంధుప్రీతి గురించి. అధికారంలో ఉన్నప్పుడు దళితుల హక్కులను లాక్కుంది. మూడా స్కామ్ తో హస్తం పార్టీ అవినీతి బట్టబయలు. ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్ర ఇన్నిసార్లు దేశాలు తిరిగి వస్తావు కదా. లండన్ కాడ ఉన్న విజయమాలిని ఎక్కించుకురావచ్చుగా వచ్చినప్పుడు. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి. అందుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడతాం. కాశ్మీరీల వికాసాన్ని అడ్డుకునేందుకు కుట్ర. ఎల్జీ పాలనతో స్థానికేతరులకే ప్రయోజనం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అప్పు సొమ్ము ఫిక్స్డ్ డిపాజిట్. దాని నుంచి వచ్చే వడ్డీతో కార్పొరేషన్ నిర్వహణ. కాంట్రాక్టు సంస్థకు చెల్లించకుండా జాప్యం. నిబంధనలకు విరుద్ధమైన తప్పలేదు. ఆదాయం లేకుండానే లోన్లు. ఇరిగేషన్ సెక్రటరీ ఆదేశం తర్వాతే బోర్డులో చర్చ. అప్రూవల్ అయ్యాకే ద్రవ్య సంస్థల నుంచి రుణాలు. కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్. అప్పుల రీపేమెంట్ వడ్డీల కోసమే బడ్జెట్ నిధులు. ఇరిగేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి. ఆర్థిక వ్యవహారాలపై జస్టిస్ చంద్రఘోష్ ప్రశ్నల వర్షం. కాగ్ నివేదికపై ఆఫీసర్లు సైలెంట్ గా ఉన్నారట. కాళేశ్వరం కథలు ఇప్పుడు లలిత కాళేశ్వరం కథలను ఒక సపరేట్ బుక్కే రాయవచ్చు. వీళ్ళు చేసిన కథలు ఇప్పుడు స్టోరీ అది మహాగ్రంథం అవుతుంది. మహాగ్రంథం అయి కూర్చుంటారు కాళేశ్వరం. దానిగా కాదు. ఎవడేం చేయలేడు. ఇక పల్లవి వార్తలు వాస్తవాలు భజన చేయం బరాబర్ చెప్తాం. పల్లవి టీవీ. ఓకే రైట్. దశం అర్ధరాత్రి వరకు తాగుడట. హైదరాబాద్ లో 1 గంట వరకు బార్లకు పర్మిషన్ అట.